రేపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం శివునిపల్లిలోని ఇందిరా మహిళా శక్తి స్టాల్ ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. రేపు జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మా మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వ సహకారం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాదు అనే ఆలోచనతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండాలి, సహకారం ఉండాలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకొని కూడా దాదాపు 9 మాసాలు అవుతున్నది. ఈ 9 మాసాల కాలంలో దాదాపుగా 10 మాసాలు కూడా కావచ్చు దాటింది. ఈ కొద్ది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మనం అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇచ్చారు. నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో వేరే నియోజకవర్గానికి నిధులు రాలేదు. దాదాపు 800 కోట్ల పైచిలకు నిధులు వచ్చాయి. దానికి మీకు అంకెలతో సహా చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తుంది. మన వరంగల్ జిల్లాకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాదాపు 15-20 ఏళ్ళ కళ్ళలో అయినటువంటి ఒక మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ, ఇట్లా చూసుకున్నట్టయితే ఔటర్ రింగ్ రోడ్ కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి కూడా దాదాపు 5,500 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే నేను ఎలక్షన్ అప్పుడు నా ఎలక్షన్కి 3 సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ హామీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తా అన్న మాటల్ని ఊరికే మాటల వరకే పరిమితం కాకుండా చేతుల్లో కూడా చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఆయనకి వరంగల్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్టేషన్ గన్పూర్కి సంబంధించి దాదాపు 800 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు రేపు 16వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు సభ జరగనుంది.